వైఎస్ఆర్ గారి 16వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఫీనిక్స్ నగరంలో చేస్తున్న ఈ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ జరగడం చాలా సంతోషకరం. ముందుగా we would like to convey our thanks to Vitalent organization for coming forward and giving us this opportunity, and we take this as a opportunity for us to give back something back to the community. We thought that this was the better way of paying tributes to our beloved leader YSR garu. తదుపరి ఈరోజు మన కార్యక్రమాన్ని వర్చువల్గా ఇనాగ్రేట్ చేసినటువంటి ఆలూరు సాంబశివరెడ్డి గారికి ధన్యవాదాలు. వైఎస్ఆర్ గారు ఒక సంక్షేమ సారం. ఆయన చేసిన ఎన్నో గొప్ప కార్యక్రమాల్లో ఆరోగ్య శాఖ మీద ఆయన చేసిన సంస్కరణలు కొన్ని మరపురానిది మరవలేనిది. అలాంటి వాటిల్లో ముఖ్యంగా పాశ్చాత్య దేశాల లాంటి యుఎస్ నగరాల్లో ఉండే ఎమర్జెన్సీ సర్వీసెస్ని ఇండియాలో మొట్టమొదటిసారి మన ఆంధ్రప్రదేశ్లో 108ని ఇంప్లిమెంట్ చేసింది వైఎస్ఆర్ గారు. ఈరోజు 108 మన రాష్ట్రమే కాకుండా మన 2 రాష్ట్రాలే కాకుండా దేశం మొత్తం ఉన్నాయంటే దానికి మూల కర్త కర్మ క్రియ వైఎస్ఆర్. రెండోది, అలాగే ఆయన వైద్యుడు కాబట్టేమో ప్రజల నాడి బాగా తెలుసు, ప్రజల ఆకాంక్షలు, వాళ్ళకు కావాల్సిన స్థితిగతులు ఆయన బాగా చదివాడు. అందుకనే ఆరోగ్యశ్రీ అనేది పుట్టింది. ఆరోగ్యశ్రీ అనేది కొన్ని లక్షల కుటుంబాలని బాగు చేసింది, కొన్ని లక్షల ప్రాణాలు కాపాడింది. అందుకని ఆయన 2004లో స్టార్ట్ చేసిన ఆరోగ్యశ్రీ ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఆయుష్మాన్ భారత్, ద నేషన్స్ లార్జెస్ట్ ఇన్సూరెన్స్ స్కీమ్, దాన్ని ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు దేశం మొత్తం జరుగుతుంది. అంటే మొదటి ఆలోచన వైఎస్ఆర్కి, ఆకాంక్ష వైఎస్ఆర్కి, దాన్ని ఆచరణలో ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఫాలో అవుతున్నారు. కాబట్టి ఆయన హీ వాజ్ ఎ టార్చ్ బేరర్. ఏది చేసినా ప్రజల సంక్షేమం కోసం ముందుని నడిపింది వైఎస్ఆర్ గారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మళ్ళా మనం జరుపుకోవాలని కోరుకుంటూ, అలాగే ఆయన లెగసీ ముందుకు తీసుకెళ్లాలంటే మనం ఖచ్చితంగా వైఎస్ఆర్ గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా సీఎంగా చేసుకోవాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మనం మరలా చేయాలని కోరుకుంటూ, జోహార్ వైఎస్ఆర్, జై జగన్.